అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 255 యూజ్లెస్ కావ్య. ఇక స్టోరీలోకి వెళ్తే ప్రెగ్నెన్సీ విషయం తన దగ్గర దాచినందుకు హాస్నిపై కోప్పడిన విరాట్ ఆమెను హాస్పిటల్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ప్రతి పూట ఆమె తినే భోజనం నుండి తాగే నీళ్ళ వరకు ప్రతి విషయంలో సరిత చాలా జాగ్రత్తలు పాటిస్తుంది. మొదటిసారి జరిగిన తప్పు మరోసారి రిపీట్ కాకూడదని, డెలివరీ అయ్యే వరకు ఆమె తన కడుపులో పిల్లలతో సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమెకు సంబంధించిన ప్రతి పనిని తానే స్వయంగా చేసుకుంటూ వస్తోంది సరిత. డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా ఆమెకు ఫుడ్ తినిపిస్తూ తగు జాగ్రత్తలు చెప్పాడు. అనసూయకు ఆమె విషయం తెలియడంతో సంతోషం పడింది. అయితే ఆమె ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన రాజేంద్రవర్మ మాత్రం అగ్గి మీద గుగ్గిలమవుతూ మరోసారి అనసూయను రెచ్చగొట్టి హాస్ని కడుపులో ఉన్న బేబీని అంతం చేయాలని పన్నాగాలు పన్నాడు. అందులో భాగంగా ఆమెను అభినందించే నెపంతో స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్ పట్టుకొని ఆమె ఇంటికి వెళ్ళి, మీరు ఈసారి 2 పిల్లలకి నానమ్మ కాబోతున్నారు, డబల్ కంగ్రాచులేషన్స్ వదిన గారు, ఆ దేవుడు మీకు మీ వారసులకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. హాస్ని మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది కాబట్టి ఆమెను కోడలుగా అంగీకరించినట్లేనా అని తనకు కావాల్సిన టాపిక్ మాట్లాడడం మొదలుపెట్టాడు రాజేంద్రవర్మ. ఆమె మీద కోపం నాకు ఎప్పటికీ తగ్గదు. అలాగని ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డల మీద నాకు ఎలాంటి అయిష్టత లేదు. తన గర్భంలో ఉన్నది నా విరాట్ వారసులు, నా వంశపు 3వ తరం. ఆనందించకుండా ఎలా ఉండగలను? ఇక హాస్ని ఎలా ఉన్నా నాకు అనవసరం. నాకు నా వారసులు సురక్షితంగా ఉంటే చాలు అని తన అభిప్రాయం వ్యక్తం చేసింది అనసూయ. ఆమెను తన వైపు మార్చుకోవాలన్న ఉద్దేశంతో పనిగట్టుకొని అక్కడికి వచ్చిన రాజేంద్రవర్మ ఆమె మాటలకు నీరసించిపోయాడు. కానీ అప్పటికీ తన ప్రయత్నం ఆపకుండా, మీరు ఇంత తొందరగా ఆమెను యాక్సెప్ట్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు వదిన గారు. మొదటిసారి ఆమె మీద ఉన్న అనుమానం ఇప్పుడు లేదా? ఎప్పుడూ వాళ్ళ గొడవలతోనే దూరంగా ఉన్నారు కదా, మరి ఆమె కడుపులో ఉన్నది మీ వారసులని నమ్మకం ఏంటి అని అనుమానం మొదలుపెట్టాడు. ఇక వాళ్ళిద్దరూ దూరంగా ఉన్న గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. హాస్ని నా కొడుక్కి దూరంగా ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ఇద్దరూ ప్యాలెస్లో కలిసే ఉన్నారు. ఏదైనా నా కొడుకు జీవితం ఆమెతో పూర్తిగా ముడిపడిపోయిందని అర్థమైంది. అనవసరపు ప్రయత్నాలు చేసి వాళ్ళ దృష్టిలో నేను తప్పుగా కనిపించడం కంటే హుందాగా ప్రవర్తిస్తూ నా మనవలను కంటితో చూసుకోవడం మంచిది కదా అని తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పింది అనసూయ. దాంతో ఇక చేసేదేమీ లేక తనలో కలుగుతున్న కోపాన్ని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఆమెతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి నేరుగా విల్లాకి బయలుదేరాడు. అనసూయను తన గ్రిప్పులో పెట్టుకుంటే అనుకున్న పని సులభమవుతుందని భావించిన రాజేంద్రవర్మకు ఆమె మాటలు రుచించలేదు. కానీ ఆమెను బలవంతం చేస్తే మొదటికే మోసం వస్తుందని, ఇక వేరే ఆల్టర్నేట్ ఆలోచించక తప్పదని ఒక నిర్ణయానికి వచ్చిన అతను కార్ దిగి లోపలికి వెళ్ళేసరికి సోఫాలో కోపంగా కూర్చున్న వసుమతి కనిపించింది. ఆమెను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్తున్న అతని వైఖరికి మండిపడుతూ, ఇక్కడ చెట్టంత మనిషిని మీకోసం ఎదురు చూస్తూ ఉంటే మాట్లాడకుండా ఎక్కడికి వెళ్తున్నారు? మీ కంటికి నేను కనిపించడం లేదు అని కోపంగా అడిగింది. ఇదిగో, ఇప్పటికే చాలా చిరాకులో ఉన్నాను. అనవసరంగా నాకు అడ్డుపడి విసిగించకు. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని సీరియస్గా చెప్పి గదిలోకి వెళ్ళాడు రాజేంద్రవర్మ. ఆయన ఆమె పట్టుదల వదలని విక్రమార్కుడి చెల్లెల్లాగా అతని వెంట వెళ్ళి, ఇప్పటి వరకు ఎక్కడికి తిరిగి వస్తున్నారు? మీరు ఆఫీస్లో నుంచి వెళ్ళిపోయి చాలాసేపు అయిందని మహేంద్ర చెప్పాడు. నాకు తెలియని రాజకార్యాలు ఏమైనా చేస్తున్నారా? అలాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పేయండి. నా అంతటా నేను తెలుసుకుంటే మీకే నష్టం అని క్లియర్గా చెప్పింది వసుమతి. ఇదిగో చూడు, ఇచ్చిన బిల్డప్ చాలు కానీ విషయం తెలుసుకున్నంత మాత్రాన నువ్వు పొడిచేదేం లేదు. ఇంకా ఆవేశంలో నిప్పుల్లో దుక్కకుండా ఉంటే చాలు అని వెటకారంగా నవ్వాడు రాజేంద్రవర్మ. నేను నిప్పుల్లో దుక్కుతానో, ఏకంగా మీ మీదే నిప్పులు పోస్తానో తర్వాత చూసుకుందాం. ముందు అసలు విషయం చెప్పండి అని ఏమాత్రం తగ్గకుండా అడుగుతున్న ఆమెను ఒక్క నిమిషం తదేకంగా చూసి హాస్ని ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టాడు. ఆ న్యూస్ వినడంతోనే ఆవేశానికి లోనైన వసుమతి, అదేలా సాధ్యమండి? చిన్నప్పటి నుండి విరాట్ మీదే ఆశలు పెట్టుకున్న కావ్య పరిస్థితి ఏంటి? తనకు అన్యాయం జరగడానికి నేను ఒప్పుకోను. దయచేసి మరోసారి అనసూయతో మాట్లాడి మన దారిలోకి వచ్చేలా చేయండి. అయినా ఆమెకు హాస్ని అంటే ఇష్టం లేదు కదా, మరి ప్రెగ్నెన్సీ ఎలా ఒప్పుకుంది? వెంటనే ఏదో ఒకటి చేసి ఆ హాస్నిని దూరం తరిమేయండి అని తన మీద ఒత్తిడి తెచ్చింది. ఆ విషయం నన్ను అడిగితే నేనేం చేస్తాను? నీ పనికి మాలిన మేడకోడల్ని అడుగు. ఎన్నో అవకాశాలు సృష్టించినా కూడా విరాట్ని తన వైపు తిప్పుకోలేకపోయింది. అన్ని రోజులుగా ప్యాలెస్లో ఉండి కూడా అతని దృష్టి పడలేకపోయింది. హాస్నికి ఉన్న తెలివిలో కనీసం 10వ వంతు తెలివి నీ కోడలికి ఉన్నా షీపాటికే ఆమెకు విరాట్తో పెళ్ళయి పిల్లలు కూడా పుట్టేవారు అని కోపంగా అన్నాడు రాజేంద్రవర్మ. ఎన్ని ప్రయత్నాలు చేసినా విరాట్ లొంగకపోతే తను మాత్రం ఏం చేస్తుంది? సిగ్గు లేకుండా మత్తుమంది ఇచ్చి లోబర్చుకోవడానికి తనేమి హాస్ని కాదు. అనవసరంగా కావ్యాన్ని నిందిస్తే నేను ఊరుకోను. మీరేదో ఒకటి చేసి తనకి విరాట్తో పెళ్లి జరగలా చేయండి అని స్పష్టంగా చెప్పింది వసుమతి. అందులో సిగ్గుపడ్డానికేముంది? లోకంలో ఎంతోమంది అమ్మాయిలు తనకు కావాల్సింది దక్కించుకోవడం కోసం
ఇలాంటి పని చేయడం లేదా? వాళ్ళకి లేని తప్పు నీ మేనకోడలికి మాత్రమే వచ్చిందా? అయినా హాస్ని అతనికి భార్య. వారిద్దరి మధ్యలో దగ్గరతనం చాలా సహజం. అందుకు ఎలాంటి మత్తుమందు అవసరం లేదు. నీ మేనకోడలు అసమర్థతను ఒప్పుకోవడానికి ఇగ్గొడ్డొస్తే నోరు మూసుకొనుండు. అంతేకాని తనని సపోర్ట్ చేసి నా దగ్గర నోరు పెంచకు. ఇన్ని సంవత్సరాలుగా నీ చేతి మీద పెంచుతూ ఆమెకు నువ్వు నేర్పించిన తెలివితేటలు ఇవేనా అని భార్య వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే హాల్లోనే ఇంకొక మూల నిలబడి వాళ్ళిద్దరు మాటలు విన్న కావ్య వెక్కి వెక్కి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. రాజేంద్రవర్మ మాటలు ఆమెను తీవ్రంగా గాయపరిచాయి. తను ఎంతగా ప్రయత్నించినప్పటికీ అదృష్టం హాస్నిని వరించి తనను ప్యాలెస్ నుంచి బయటకు వెళ్ళేలా చేసింది. ఆమె రెండోసారి తల్లి అయితే తను విరాట్ అటెన్షన్ కోసం పడిగాపులు కాస్తూ రోజురోజుకి మరింత పిచ్చిదవుతూ ఉంది. విరాట్ గతం మర్చిపోయిన కొత్తలో తనతో మంచిగా ప్రవర్తించిన కొన్ని రోజులే ఆమె జీవితంలో అమూల్యమైనవి. అసలు అనసూయ తన ట్రాప్లో పడి ఆమెను మరోసారి ప్యాలెస్ నుంచి గంటిస్తుందని భావించింది. కానీ ఊహించని విధంగా హాస్ని ప్రెగ్నెన్సీ విషయం తెలియడంతో వారసుల మీద ప్రీతితో ఆమెను అంగీకరించి తనకు అన్యాయం చేస్తోందని కావ్య కల్లో కూడా అనుకోలేదు. ఇక తన మనసులో బాధను తట్టుకోలేక గుక్కపెట్టి ఏడుస్తూ, ఎందుకలా నాకు ఇలా జరిగింది? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరికి నేనే లూజర్గా ఎందుకు మిగిలిపోతున్నాను? చిన్నప్పటి నుంచి అతని పక్కనున్న నన్ను కూడా కాకుండా హాస్నిని ఎలా దగ్గరకు తీసుకున్నాడు? అతని బిడ్డ కనే అర్హత నాకు మాత్రమే ఉంది. కానీ ఆ అవకాశాన్ని హాస్నికి ఎలా ఇచ్చాడు? మావయ్య చెప్పినట్లు నిజంగానే నేను పనికిరాని దాన్నా? ప్యాలెస్లో ఉన్నప్పుడు అతన్ని దక్కించుకోవడానికి నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఒక్కసారి కూడా నన్ను కన్నెత్తి చూడలేదు. అసలు అతని దృష్టిలో నాకున్న స్థానం ఏంటి? ప్రతిరోజు నేను ఎందుకు గాయపడుతున్నాను? ఆ హాస్నిలో ఉన్నది నాలో లేనిదేంటి అని తను తాను ప్రశ్నించుకుంది కావ్య. ఆమె పరిస్థితిని చూసిన మంగ, మీరు బాధపడకండమ్మా, ఎప్పటికైనా హాస్ని కాదని విరాట్ గారు మీ దగ్గరికి వస్తారు. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అనవసరంగా ఆవేశపడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అని నచ్చ చెప్పింది. నువ్వు ఎన్ని చెప్పినా నా మనసులో బాధను తగ్గించలేవు మంగా. హాస్ని కడుపులో ఉన్నది విరాట్ రక్తం. ఆ వారసత్వం దొరకడం అంటే మామూలు మాట కాదు. ఆమె కొడుకును కంటే అందరూ ఆమెకు దాసోహం కావాల్సిందే. చిన్నప్పటి నుంచి విరాట్ పక్కన ఆ స్థానం కోసం నేను ఎన్ని కలలు కన్నానో తెలుసా? అంతగా ఎదురు చూసిన అవకాశం హాస్నికి దక్కుతుంటే తట్టుకోలేకపోతున్నాను అని అసూయతో రగిలిపోయింది కావ్య. ఏ క్షణంలోనైనా అద్భుతాలు జరగచ్చు. మొదటిసారిలాగే రెండోసారి కూడా ఆమె ప్రెగ్నెన్సీ పోవచ్చు. భవిష్యత్ ఏంటో ఎవరు ఎలా చెప్పగలరు? కాబట్టి మీకు రాసి పెట్టి ఉన్నది ఎప్పటికైనా మీ సొంతం అవుతుంది. అప్పటి వరకు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని హితవు పలికింది మంగ. ఆ మాటకి తలెత్తి మంగా వైపు చూసిన కావ్య, మొదటిసారి అంటే అనసూయ ఆమెతో బలవంతంగా అపోషన్ టాబ్లెట్స్ మింగించి బిడ్డను చంపేసింది. కానీ ఈసారి ఆమె కూడా హాస్ని కడుపులో ఉన్న బిడ్డను యాక్సెప్ట్ చేసింది కదా, ఇక మనకు సహాయం చేసేదెవరు అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకి ఆమె దగ్గర సమాధానం లేకపోవడంతో ఆలోచనలు పడింది మంగ. ఇంతలో అక్కడికి వచ్చిన వసుమతి ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కావ్య ముఖాన్ని బాధగా చూస్తూ, మేము మాట్లాడుకున్న మాటలన్నీ విన్నావా అని అడిగింది. దాంతో ఒక్కసారిగా ఆమెను హత్తుకొని, ప్రస్తుతం మావయ్య దృష్టిలో నేను ఒక పనికిరాని దాన్ని కదా, ఆయన అనుకున్న పని జరగలేదని నా మీద కోపంగా ఉన్నారు కదా అని బాధగా అడిగింది కావ్య. నీ ప్రమేయం లేకుండా జరిగిన దానికి నువ్వేం చేస్తావు? అనవసరంగా నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు. హాస్ని తెలివితేటల ముందు నీలాంటి మంచి వాళ్ళు గెలవలేరు అని వాస్తవాన్ని మరిచి మేనకోడల్ని కన్విన్స్ చేయడం కోసం హాస్నిని చెడుగా చిత్రించే పనులు పడింది వసుమతి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మహేంద్రవర్మ ఆ గదిలో నుండి వినిపిస్తున్న మాటలకి ఆశ్చర్యంతో ఆగిపోయాడు. వెంటనే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి, అమ్మా, ఇప్పుడు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని సూటిగా అడిగాడు. ఆ హాస్ని గురించి కాక ఇంకెవరి గురించి మాట్లాడతాను? నిజం చెప్పు, తను ప్రెగ్నెంట్ అన్న విషయం నీకు తెలియదా అని కొడుకును నిలదీసింది వసుమతి. ఇప్పుడే నాన్న ఆ విషయం చెప్పారు అని బాధగా ఉన్న కావ్య ముందు నిలబడి, ఇప్పటికీ నువ్వు విరాట్ని కోరుకుంటున్నావా అని ఆమెను ప్రశ్నించాడు మహేంద్ర. అతను నా చిన్నప్పటి ప్రేమ, అంత సులభంగా ఎలా వదులుకుంటాను అని ఆవేదనగా చెప్పింది కావ్య. అంత ఇష్టం ఉంటే ఎంతటి కష్టాన్నైనా భరించి దక్కించుకోవాలి, కానీ ఇలా ఏడుస్తూ కూర్చోకూడదు. అనుకున్నది సాధించడానికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదుర్కోవాలి. ఆఖరి నిమిషం వరకు పోరాడాలి, కానీ నిరాశతో వదులుకోకూడదు. నాకు తెలిసి ఆ ఇద్దరి మధ్య సమస్య పూర్తిగా సాల్వ్ అవ్వలేదు, కాబట్టి నీకు ఇంకా ఛాన్స్ ఉందనిపిస్తోంది. ఏం చేయాలో ఆలోచించు, నా సపోర్ట్ ఎప్పుడూ నీకుంటుంది అని ఆమె భుజం తట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు నిరాశతో కూరుకుపోయిన కావ్యకి అతని మాటలతో బలం చేకూరింది. అప్పటికప్పుడు తన బుర్రకి పదును పెట్టి విరాట్ను దక్కించుకోవడానికి ప్లాన్స్ వేయడం మొదలుపెట్టింది. కాసేపటికి ఆమెకు ఒక ఆలోచన తట్టడంతో, ఆ హాస్ని అప్పుడప్పుడు మహేంద్రను కలుస్తూనే ఉంది కదా, ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ కూడా అతనిదేమో అని రూమర్స్ సృష్టిస్తే చాలు, నాకు కావాల్సిన రిజల్ట్ నిమిషాల్లో వచ్చేస్తుంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ క్రూరంగా నవ్వింది కావ్య.
హాస్పిటల్లో ఉన్న హాస్నికి బోర్ కొడుతూ ఉంటే సెలైన్ ఎక్కుతున్న చేతిని జాగ్రత్తగా ఉంచి ఖాళీగా ఉన్న మరొక చేత్తో తన పక్కనే ఉండి వర్క్ చేసుకుంటున్న విరాట్ భుజం గోకుతూ, నా కడుపులో ఉన్న బేబీస్ ఇద్దరు అమ్మాయిలా లేక అబ్బాయిలా, వాళ్ళిద్దరూ చూడ్డానికి ఒకేలా ఉంటారా అని ప్రశ్నలు వేసింది. అతను చేస్తున్న పని నుండి కనీసం తల కూడా తిప్పకుండా, మన బేబీస్ జెండర్ ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ చూడ్డానికి ఒకేలా మాత్రం ఉండరు అని సమాధానం చెప్పాడు విరాట్. అలా జరగడం నేను ఒప్పుకోను. ఇద్దరు చూడటానికి ఒకేలా ఉంటే చాలా బాగుంటుంది. కనీసం అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఉంటే అడ్జస్ట్ అవుతాను, కానీ ఒకే జెండర్ పిల్లలు వేరువేరుగా ఉంటే మాత్రం ఒప్పుకోను. అయినా అంత తెలిసినట్లు మీరు ఎలా చెప్తున్నారు? మన బేబీస్ని మీరు ఏమైనా చూసారా ఏంటి అని కోపంగా అడిగింది. ఆ మాటకి ఆమె వైపు సూటిగా చూస్తూ, నీకు పిచ్చిందేమో కానీ నాకు లేదు. నిన్ను స్కాన్ చేసినప్పుడే డాక్టర్ ఆ విషయం చెప్పారు. నువ్వు ఖాళీగా కూర్చొని ఇలాంటి ఆలోచనలు చేస్తూ నా బుర్ర తింటే ఊరుకోను. ఆ నోటికి రెస్ట్ ఇవ్వకపోతే ప్లాస్టర్ వేసేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు అంత కాని మాట నేనేమన్నాను? నన్ను అలా కోపడుతున్నారు? మాట్లాడడం కూడా తప్పేనా? ఏదో నా మనసులో వచ్చిన చిన్న చిన్న అనుమానాలు అడిగాను. తెలిస్తే చెప్పాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి, అంతేగాని సీరియస్ అవుతారా అని నిలదీసింది హాస్ని. నీకు వచ్చేవి పనికొచ్చే అనుమానాలు కాదు, పనికిరాని డౌట్లు. వాటిని పట్టుకొని సీరియస్ వర్క్లో ఉన్న నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. ఇంకొకసారి నా టైం వేస్ట్ చేస్తే ఊరుకోను అని కోపంగా చెప్పి ల్యాప్టాప్లో తలదూర్చాడు విరాట్. నాకు బదులు ఆ ల్యాప్టాప్ని పెళ్లి చేసుకుంటే సరిపోయేది కదా. నాకు ఒక గోల తప్పేది, మీరు సుఖంగా ఉండేవారు. అనవసరంగా మీ చేతిలో బుక్ అయిపోయాను. నా బ్రతుకు బుగ్గుపాలైపోయింది. పెళ్ళాంతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అని గొనుక్కుంటూ పక్కకి తిరిగింది హాస్ని. ఆమె మాటలు వినిపించడంతో తల తిప్పిన విరాట్కి నెలవంకల అంటే ఆమె నడుము కనువిందు చేయడంతో నెమ్మదిగా చేతిని దాని మీద వేసి సున్నితంగా నిమ్మరడం మొదలుపెట్టాడు. అతని టచ్లో కోపాన్ని తగ్గిస్తూ ఉంటే పరవశంగా ఫీల్ అవుతూ అతని చేతి మీద చేయి వేసింది హాస్ని. ఆమె నుండి రెస్పాన్స్ రావడంతో నెమ్మదిగా వెల్లకిల తిప్పి టీషర్ట్ పైకెత్తి ఆమె పొత్తి కడుపు మీద పెదాలు నిలిపాడు. తన పల్చని పొట్ట మీద అతని పెదాలు చేసే మాయకి కంట్రోల్ కోల్పోయిన హాస్ని గుండెల్లో కలిగిన అలజడిని తట్టుకోలేక తన చేతివేలని అతని జుట్టులోకి పోనిచ్చి గట్టిగా పట్టుకుంది. అదే సమయంలో రూమ్ డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినిపించడంతో విసుగ్గా ఆమెను వదిలి డోర్ ఓపెన్ చేశాడు విరాట్. అప్పటికే తన డ్రెస్ అడ్జస్ట్ చేసుకుంటున్న హాస్ని లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి షాక్ అయిపోయింది. ఇంతకీ లోపలికి వచ్చిన వ్యక్తి ఎవరు? అసలు మహేంద్రవర్మ ఉద్దేశం ఏంటి? అతను కావ్యకి సహాయం చేస్తున్నాడా లేక రచ్చగొడుతున్నాడా? హాస్పిటల్కి వచ్చిన వ్యక్తిని చూసి హాస్ని ఎందుకు షాక్ అయింది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.